నమస్తే లిజనర్స్. డీకోడ్ భగవద్గీత ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం. భగవద్గీత ఉత్తమమైనటువంటి గ్రంథం. అది మనిషి ఎలా జీవించాలో, విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో చెప్పేటటువంటి గ్రంథం అది. భగవద్గీతలోని జ్ఞానం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మనసుకి స్టెబిలిటీ ఇస్తుంది, మానసిక సమస్యలు దూరం అవుతాయి, స్వీయ విలువలు నేర్పుతుంది, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు క్లారిటీ ఇస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలాగ అలవాటు చేసుకోవాలో మనకు చెప్తుంది, సరైన మార్గాన్ని ఇస్తుంది. ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా గమ్యానికి దారిని వెతుకుతున్నాం, కానీ భగవద్గీత మనసు గాడి తప్పినప్పుడు దారి చూపించే GPS సిస్టమ్గా చెప్పవచ్చు. మన అభివృద్ధికి, శ్రేయస్సుకు అది బాటలను చూపిస్తుంది. మంచి మిత్రునిలాగా ఎన్నో సూచనలు అందిస్తుంది. మనసుని నిగ్రహించడం సూపర్ పవర్ అని గీత చెప్తుంది. గీత ద్వారా క్లారిటీ, కరేజ్ అండ్ క్యారెక్టర్, వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవచ్చు ఎవరైనా కూడా. మనందరిలో, ముఖ్యంగా యువతలో ఒక భావన ఉంది. జీవితం అంతా గందరగోళంగా ఉంది, ఒత్తిడికి లోనవుతున్నాం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని. అప్పటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో కూడా అర్జునుని స్థితి కూడా అలాంటిదే. అది యుద్ధ భూమి అయితే, ఇప్పుడున్నటువంటి నిత్య జీవితంలో కర్మభూమిలో కూడా ఒక స్ట్రగుల్, ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే భగవద్గీత సమతుల్యతని నేర్పుతుంది. కొన్ని ముఖ్య గీతా బోధనలు మనందరికీ, ముఖ్యంగా యువతకు ఉపయోగపడేటటువంటి 15 సూచనలు భగవద్గీత నుండి మీకోసం నేను ఎంచుకొని మనందరికీ ఉపయోగపడడానికి మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటి సూచన ఏమిటి అంటే, భగవద్గీతలో కర్తవ్యాన్ని ఫలాభిలేష లేకుండా చెయ్యాలి. అంటే ఏమిటిది? పని చేసేటప్పుడు పని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకుండా మేము ఎలా చేస్తాము అని అంటే, ఉదాహరణకి చదువు మొదలు పెట్టగానే ర్యాంక్ వస్తుందా అని ఫలితాన్ని గురించి ఆలోచించకుండా రీడింగ్ మీద ఫోకస్ పెడితే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎగ్జామ్స్లో టెన్షన్ పడే వాళ్ళకి పర్ఫెక్ట్ రెమెడీ. దాన్ని కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు యాజ్ ఎ గ్రేట్ టీచర్ మనకు అందించినటువంటి శ్లోకం, అది సూచన. రెండవది, మనసును అదుపులో ఉంచితే జీవితం మన చేతిలో ఉంటుంది. ఇదేమిటి అని అంటే, మనసు మన అదుపు తప్పిపోతుంది. ఉదాహరణకి 5 నిమిషాల కోసం మొబైల్ మనం తీసుకుంటే మనకు తెలియకుండానే గంటలు దాంట్లో మునిగిపోతుంటాం. మొబైల్ మనకు ఒక పరికరం, అది మన టూల్. కానీ అది మనం కంట్రోల్ చేయకపోతే మనం దానికి బానిసలమైపోతున్నాం. అంటే ఏమిటి? దీని నుంచి మనల్ని మనమే నియంత్రణ ద్వారా ఉద్ధరించుకోవాలి. ఈ మాటని ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానమవసాదయేత్ అనే శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల గురించి క్రితం చెప్పినప్పటికీ ఇది ఇప్పటికీ కూడా ఇది ఆచరణ యోగ్యమైనటువంటిది అనేటటువంటిది. ఆన్లైన్ క్లాస్ పెట్టుకుంటారు, యూట్యూబ్లోకి వెళ్తారు, కానీ తెలియకుండానే రీల్స్లోకి వెళ్ళిపోతుంటాం. మనసు పెద్ద దొంగ, దానిని నియంత్రిస్తే యు ఆర్ ద మాస్టర్ అన్నమాట. మనసుని మనం నిగ్రహించాలి అనేది. తర్వాత మూడవ సూచన ఏమి ఇచ్చినారు అని అంటే, జయాపజయాలు ఎదురైనప్పుడు మనసును సుస్థిరంగా ఉంచుకోవాలి. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు, కానీ నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాన్ని సాధించడం చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. దీన్ని సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ అని ఒక మాట, ఒక శ్లోకం ద్వారా చక్కటి ప్రబోధాన్ని మనకిచ్చారు. నాలుగవది, చాలామంది కోపానికి లోనవుతుంటారు. యాంగర్ మేనేజ్మెంట్ గురించి కూడా శ్లోకం ఉంది, సూచన ఉంది. గీత ఏం చెప్తుందంటే, నువ్వు రియాక్ట్ కాకండి, రెస్పాండ్ కండి అని చెప్తుంది. కోపం, తొందరపాటు నాశనానికి దారి తీస్తాయి. ఉదాహరణకి
మనం స్టేటస్కి ఎవరో నెగిటివ్ కామెంట్ చేస్తే కోపంతో రిప్లై ఇస్తాం, తర్వాత రిగ్రెట్ అవుతాం. అంటే ఆలోచించి స్పందించండి అని ఉంటుంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని. ఆ విధంగా యాంగర్ మేనేజ్మెంట్ గురించి కూడా భగవద్గీత మనకి సూచించింది. తర్వాత ఏ పని చేయాలన్నా మనం దాంట్లో నిజాయితీతనం ఉండాలి, తర్వాత దాని మీద శ్రద్ధ ఉండాలి. డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. భక్తి అంటే డెడికేషన్, దాని గురించి చెప్తుంది 5వ సూచన. ఒక గోల్ మీద ఏకాగ్రంగా మనస్సుని ఫోకస్ చేయడమే, అదే నిజాయితీ. బహుశాఖాహ్యనంతాశ్చ, అనేక శాఖలు ఉంటే ఎక్కడికి గోల్ రీచ్ కాలేరు. ఏకాగ్రంగా ఉండాలి అని చెప్పేటటువంటిది మనం చూస్తుంటాం జీవితంలో. రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు నిజంగా 12 నుండి 14 గంటలు శ్రమిస్తారు ఆ రిజల్ట్ దాన్ని సాధించడానికి. అంటే శ్రద్ధ ఉండాలి, దానికి డెడికేషన్ అన్నారు. భక్తి అంటే డెడికేషనే. అంటే ఫోకస్ ప్లస్ సిన్సియరిటీ ఈజ్ డెడికేషన్. డెడికేషన్ ఈజ్ నథింగ్ బట్ డివోషన్. దాన్ని మన్మనాభవ మద్భక్తో మజ్జాజీమాం నమస్కురు అనేటటువంటి దాంట్లో భక్తిని గురించి చెప్పారు. ఆ భక్తిని మనం ఈ విధంగా ఫోకస్ ప్లస్ సిన్సియరిటీగా అర్థం చేసుకోవాలి. 6వ సూచన, నిన్ను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఏ చిన్న పని అయినా ఇప్పుడే చెయ్యి. డోంట్ ప్రొక్రాస్టినేట్, డోంట్ పోస్ట్పోన్ అని చెప్తుంది. నియతః కురు కర్మత్వం కర్మజ్యాహ్యకర్మణ శరీరయాత్రాపి చతే న ప్రసభ్యేద కర్మణ. నీ శరీరయాత్ర కూడా సరిగా జరగదు. పనులను నియంత్రణలో చేయకపోతే నీ శరీరమే నీకు బరువు అవుతుంది అని గొప్ప సూచన కూడా ఇచ్చారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, వీటి గురించి భగవద్గీత చెప్తాం. 7వ సూచన యాటిట్యూడ్ గురించి చెప్తుంది. యాటిట్యూడ్, నేను చేయలేను, నా ఫేట్ ఇంతే అనేవాళ్ళు విజయాన్ని సాధించలేరు. పాజిటివ్ యాటిట్యూడ్ని అలవర్చుకోవాలి. వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఛాలెంజెస్ని తట్టుకొని నిలబడతారు. దానికి చక్కటి సూచన, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టతి రాజసా అధో గచ్చంతి తామసా. ఎప్పుడు లేట్గా కేర్లెస్గా ఉండేవాడు 3rd క్లాస్లో ఉంటాడు. 2nd క్లాస్ రజోగుణం గలవాడు, సత్వగుణం గలవాడు ప్రశాంతంగా ఉండి తన పనుల్ని నియమానుసారంగా ఒక ప్రణాళికగా పనులను చేసేటటువంటి వాడు ఉత్తమ స్థితి పొందుతాడు. అంటే యాటిట్యూడ్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అని చెప్తోంది భగవద్గీత దీంట్లో. తర్వాత 8వ సూచన, సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. సమయం యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు, అంటే టైం మేనేజ్మెంట్ కూడా చెప్తోంది భగవంతుడు. నేనే అసలు కాలస్వరూపుణ్ణి నేనే అని చెప్తున్నాడు. నువ్వు భగవంతుడు పూజ చేస్తూ భక్తిగా ఉన్నావు భగవంతుడు అని అంటాడు. అంటే కాలాన్ని నువ్వు సద్వినియోగం చేస్తే సరైన మార్గంలో కాలాన్ని సద్వినియోగం చేస్తే అదే పూజ, అదే యజ్ఞం అని చెప్తున్నారు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో కాలోస్మి, నేను కాలస్వరూపంగా ఉన్నానన్నారు. సమయాన్ని గౌరవిస్తే అందలం ఎక్కగలము, లేకపోతే పల్లకి మోసేవాడిలాగే జీవితం లాగాల్సి వస్తుంది. అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, డెడ్లైన్స్ వచ్చాక మనం ప్యానిక్ అవుతాం. ఎందుకనంటే అవి పోస్ట్పోన్ చేశాం కనుక. ఎప్పటి పని అప్పటికే నీవు నిర్వర్తించాలి అని చెప్పేటటువంటిది. సమయానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకి నో టెన్షన్, నో డిప్రెషన్. కాబట్టి ఆ సూచనని ఎస్పెషల్లీ యూత్ దానిని ఆచరణలో తీసుకుంటే ఎవ్వరికి ఏం కంప్లైంట్ చేయక్కర్లా, చక్కగా ప్రశాంతంగా వాళ్ళ యొక్క స్టడీస్ని నిర్వర్తించవచ్చు. 9వ సూచన, నిజమైన శక్తి దేంట్లో ఉంది అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంది. టీచర్ చెప్పక్కర్లా, పేరెంట్స్ చెప్పక్కర్లా, ఫ్రెండ్స్ చెప్పక్కర్లా, నీకు నువ్వే నియంత్రించుకో. సెల్ఫ్ డిసిప్లిన్. యోగ కర్మసు కౌశలం. నీకు పనిలో నైపుణ్యం ఎప్పుడు వస్తుందనంటే ఈ డిసిప్లిన్ అనేటటువంటి సూపర్ పవర్ను ఉపయోగించాలి. నియమం తప్పకుండా సాధన చేయడమే డిసిప్లిన్.
కన్సిస్టెంట్గా చేయాలి. అలాగ చేసే వాళ్ళకి నైపుణ్యం పెరుగుతుంది, వాళ్ళు అన్ని చోట్ల రికగ్నైజ్ చేయబడతారు. దానికి ఏం చేయాలి? కన్సిస్టెన్సీకి భగవద్గీతలో ఒక గొప్ప వర్డ్ ఇచ్చారు, అభ్యాస యోగం. అంటే నిరంతర ప్రయత్నమే అభ్యాస యోగం, అది చేయాలి అని చెప్పేటటువంటిది. 10వ సూచన, చాలామందిలో అహంకారం ఎక్కువ పాల్లో ఉంటుంది. నేనే చేస్తూ, నన్ను అందరూ గుర్తించాలి, దీన్ని ఏమంటారంటే ఈగో ప్రాబ్లం అంటారు. ఈగో తగ్గితేనే కానీ జ్ఞానం పెరగదు. అంటే ఈగో తగ్గించుకుంటే జ్ఞానం పెరుగుతుంది. అహంకారము బలమైనటువంటి శత్రువు. ఉదాహరణకి మనం ఐటీ ప్రొఫెషనల్స్ కొన్ని చోట్ల చూస్తాం కదా, టీమ్స్లో ప్రాజెక్ట్స్లో ఇమడలేకపోవడం, పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈగో ప్రాబ్లం. వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి అన్నీ. ఏవైనా సూచనలు కానీ ఏమైనా ఇస్తే కన్స్ట్రక్టివ్గా తీసుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోవడం అనేది ఎప్పుడు వస్తుందనంటే నిరహంకార స్థితిలో వస్తుంది. అందుకని అహంకారాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. అహంకారము విచక్షణ జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. విమూఢుడైపోతాడు, విశేషమైన మూఢుడు అనమాట. అంటే అటర్ఫుల్ అయిపోతాడు. కాబట్టి డోంట్ హ్యావ్ దట్ ఈగో ప్రాబ్లం. దాన్ని తగ్గించుకోవాలి. అంటే పెద్దల మాటలను జాగ్రత్తగా వినాలి, మనకు చెప్పినటువంటి ఇలాంటి సూచనలను ఆచరించాలి. వాటిల్లో మనం మెరుగుదల మనం గమనిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ మార్గం సుగమమైపోతుంది, లక్ష్యాన్ని మనం చేరగలం. 11వ సూచన, సత్సంగం. మంచి స్నేహితుల్ని ఎన్నుకోవాలి. దాని ద్వారా మంచి విషయాల్ని మనం తెలుసుకుంటాం. నీ కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. రాంగ్ గ్యాంగ్లో పడితే కెరీరు ట్రాక్ తప్పినట్లే. జ్ఞానయోగ వ్యవస్థితి. ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ నాలెడ్జ్ సెంట్రిక్, లెర్నింగ్ సెంట్రిక్ కంపెనీ. ఇది తెలుసుకోవాలి. నీ చుట్టూ నువ్వు అజ్ఞానులతో ఉంటే అజ్ఞానమే వస్తుంది. నువ్వు జ్ఞానయోగ వ్యవస్థితి, ఇది 16వ అధ్యాయంలో వస్తుంది. అభయం కూడా ఉండమన్నారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అంటే 12వ పాయింట్ ఏమిటి అని అంటే భయం లేకుండా ఉండు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఇది చేయలేనేమో అనేటటువంటి భయాన్ని ఎప్పుడు దరికి చేరనీయకు. ధైర్యం కోల్పోవద్దు. లైఫ్ అనే బుక్లో ఫెయిల్యూర్ అనేది ఒక పేజీ మాత్రమే. ఒక్క పేజీ మన జీవితాన్ని నిర్ణయించదు. ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నారు కదా. ఇంకొకటి ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తున్నాం, మన స్వీయ అభివృద్ధి కోసం మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాము అని అంటే పరమాత్మ కూడా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. దైవీ శక్తి నీకు సహకరిస్తుంది అంటన్నమాట. అంటే రోజు దైవ ప్రార్థన కూడా చెయ్యి, నీ పనులను కూడా నువ్వు జాగ్రత్తగా చేసుకో. దాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే పనులన్నీ ఆపేయమని కాదు, అన్నిటి మీద నేను చేస్తున్నాననేటటువంటి అహంకార బుద్ధితో లేకుండా అర్పణ భావంతో చెయ్యి అనేటటువంటిది. 13వ సూచన ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్తుంది. అసలు జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి కదా. సమాజ ప్రయోజనం కోసం చేసేటటువంటి పని ఏదైనా అది యజ్ఞమే అని చెప్తుంది భగవద్గీత. ఎక్కడా మనకు దొరకదు ఈ డెఫినేషన్. యజ్ఞార్థాన్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞం సమాజ శ్రేయస్సు కోసం చేయడమే. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మన ప్రియతమ నాయకుడు. ఆయన ఏం చేశారు? తమ కోసమే కాకుండా సమాజం కోసం పనిచేశారు ఆయన. అలాగే మనకి పేటీఎం ఫౌండర్ ఉన్నాడు, ఓలా, ఇవన్నీ వాడుతున్నాం మనం, యాప్స్ వాడుతున్నాం. వాళ్ళు డబ్బులు సంపాదించలేదంటే సంపాదించారు, కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి దాంట్లో వాళ్ళు శ్రమ చేసి చక్కగా పేరు తెచ్చుకున్నారు. అలాగే మనం కూడా ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటారు, అది చేయాలి. ఇఫ్ యువర్ టాలెంట్ హెల్ప్స్ యూ, ఇట్ ఈస్ కెరీర్. ఇఫ్ యువర్ టాలెంట్ హెల్ప్ అదర్స్, ఇట్ ఈస్ లీగసీ అన్నాడు ఒక ఆయన. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అన్నది మనం డిసైడ్ చేసుకొని ఆ విధంగా ఆ మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత 14వ సూచనలో ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా మనకు చెప్పారు.
మాట్లాడడం అనేది ఒక కళ, మానవ సంబంధాలను మెరుగుపరిచేటటువంటి కళ. మన సంభాషణలు ఎలాగుండాలి అనేటటువంటిది కూడా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. ఇతరులని బాధించని మాటలు. డోంట్ హర్ట్ అదర్స్ త్రూ యువర్ వర్డ్స్. టాక్ టు దెమ్ జెంట్లీ, స్వీట్లీ, ఎఫెక్షనేట్లీ. వినయంగా, ప్రేమగా, మర్యాదగా మాట్లాడండి అని చెప్తోంది భగవద్గీత. ఎన్ని చెప్తోందండి? సైకాలజీ చెప్తోంది, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తోంది, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చెప్తుంది, టైం మేనేజ్మెంట్ చెప్తుంది. అందుకే భగవద్గీతను ఎవరంటే కల్పతరుం అన్నారు. కల్పతరుం, ఏది కావాలంటే అది ఇస్తుందన్నమాట. విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. 15వ సూచన ఆహార విహారాల గురించి కూడా చెప్పింది భగవద్గీత. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటటువంటిది. ఆయుస్సుని పెంచేది, బలాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని పెంచేది సుఖకరమైనటువంటి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్తోంది. ఏం చెప్తోంది? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు ఆయుస్సత్వ బలారోగ్యం సుఖప్రీతివర్ధన. ఇవి రెండు వేరు చోట్ల ఉన్నాయి. 2 శ్లోకాలు 2 కలిపాను నేను. ఎందుకంటే స్పైసీ, జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. డాక్టర్స్ చాలా ప్రకటనలు, కాషన్స్ మనకు వస్తూనే ఉన్నాయి. అయినా మనం ఏం చెప్తున్నాం అంటే మోహంలో పడి మనం ఆ మార్గంలోంచి మనం బయటికి రాలేకపోతున్నాం. భగవద్గీత చెప్తాం చక్కగా మీరు చేసుకోండి, మీ ఆహార నియమాన్ని, విహార నియమాన్ని మీరు చేయండి అనేటటువంటిది. ఈ విధంగా 15 సూచనలు భగవద్గీతలోని అనుబంధ శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఇది శ్రీకృష్ణ ఈజ్ ఎ గ్రేట్ టీచర్. గీతలో ఇచ్చిన ఈ సూచనల్ని ఆచరణలో పెట్టుకొని మన జీవిత లక్ష్యాల్ని సాధించుకుందాం. ఈ వీడియో మీ మిత్రులందరికీ షేర్ చేసి ఈ అమూల్య విజ్ఞానాన్ని ఎక్కువ మందికి అందేలాగా చేయమని కోరుతూ, ఈ సూచనల్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని వీటిని అవలంబించినట్టయితే మీరు అత్యుత్తమ స్థితి మీరు చేరగలరు. తప్పకుండా మీ జీవితాల్లో మనం ఏది సాధించుకోవాలో అది సాధించగలిగేటటువంటి శక్తి, యుక్తి తప్పకుండా వస్తాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ నాగేశ్వర్ సింగ్.